వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా ఒక మంచి కామెంట్ ఇవ్వండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అలాగే హైపర్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒక మంచి కామెంట్ ఇస్తే, అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాంటివి రాయడానికి ఒక మంచి రొమాంటిక్ టచ్ ఉండేలా, అలాగే ఇంకా మంచి మంచి ఎమోషన్స్తో స్టోరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటా. ఊపిరి ఆడని కౌగిలింత పార్ట్ 2 ఇది ముగింపు భాగం అండి అనేసరికి ఆయన నవ్వుతూ, చేయించా తల్లి. సీతమ్మ చెప్పడం, నేను చెయ్యకపోవడం. స్వామివారికే కోపం వస్తుంది కదా, నువ్వు చెప్పింది నేను చెయ్యకపోతే అని నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత సీత వెళ్ళి అక్కడ కూర్చుందాం అని అలా వెనక్కి తిరిగింది. కానీ ఆమె వెనక్కి తిరిగినప్పుడే ఆమె ముందుకి గగన్ వచ్చి నిల్చున్నాడు. ఒక్క క్షణం గగన్ కళ్ళల్లోకి ఎవరు అన్నట్టు చూసింది. పైగా అంత సడన్గా వచ్చి తన ముందు నిల్చునేసరికి ఒక్క అడుగు వెనక్కి వేసి ఆమె పడిపోతుందేమో అని అనుకుంది. కానీ ఆమె చెయ్యి పట్టుకొని పడిపోకుండా ఆమెను పట్టుకున్నాడు గగన్. అతడు ఆమె కళ్ళలోకి అలాగే చూస్తూ ఉన్నారు. అతడు కూడా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఆమె కళ్ళు వేల భావాలు అనిపిస్తూ ఉంటాయి. తడబాటుగా అడుగు వెనక్కి వేసింది. ఆమె అలా వెనక్కి వేసినప్పుడు పడిపోతుందేమో అని అనుకుంది. కానీ ఆమె చెయ్యిని పట్టుకొని పడకుండా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె అతడి వైపు చూస్తున్నప్పుడు ఆమెకు ఎందుకో కంట్లో కన్నీళ్ళు వచ్చేశాయి. అతడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. తను నన్ను గుర్తుపట్టిందా అని అనుకున్నాడు అతడు. గగన్ ఆమె వైపు చూసి, తన కోసం ఏడుస్తుందా ఆమె? అంటే తనకు నన్ను గుర్తుపట్టిందా తను అని ఇలా ఏవేవో ఆలోచిస్తూ, ఇద్దరి ఆలోచనలు ఉన్న అదే టైంలో అప్పుడే అతడి వైపు సూటిగా చూస్తూ, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అండి అని తడబాటులోనే చెప్పి కనీసం మరో మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతూ ఉన్న ఆమె వైపు తదేకంగా చూసి, ఈ అమ్మాయి నన్ను గుర్తుపట్టి కూడా కావాల్సిందే ఏం మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? నేనెవరో గుర్తుపట్టింది కదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు గగన్. అప్పుడు పంతులు గారు అక్కడ గగన్ని చూసి, బాబు మీరు ఎవరు అని అడిగారు. దానికి గగన్ వెళ్ళిపోతున్న ఆమె వైపు నుంచి చూపు మళ్లించి పంతులు గారి వైపు చూస్తూ, పూజారి గారు, నేను ఈ ఊరు పెద్ద ఆయన పేరు ఇది, ఆయన మనవడిని, ఆయన మా తాతయ్య అని తన తాతయ్య పేరు చెప్పేసరికి పూజారి గారు సంతోషంగా, బాబు ఇన్ని సంవత్సరాలు పట్టిందా అయ్యా రావడానికి? వచ్చావా ఈ ఊరికి మీరు రావటానికి? అయినా అయ్యగారు వస్తారనుకుంటే మీరు వచ్చారే అనేసరికి గగన్ బాధగా, తాతయ్య చనిపోయారండి. ఆయనకిచ్చిన మాట కోసం గుడి ఎప్పటిలా ఇక్కడ పూజలు జరగాలి అని, అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా దగ్గరుండి అన్నీ జరిపించాలి అని, ఇంకా తాతయ్య కొన్ని పనులు నాకు అప్పగించారు. వాటిని క్లియర్ చేయడం అంటే క్లియర్ చేయాలి. అందుకే నేను ఇక్కడికి రావాలి. అందుకే వచ్చానండి అని గగన్ చెప్పాడు సూటిగా. ఆ పంతులు గారు సంతోషంగా చెమ్మగిల్లిన కళ్ళతో, మీ రాక ఈ గుడి మళ్ళీ వెలుగుతుంది అని ఆశ బాబు. ఇంతకుముందు ఈ గుడి మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరిపించేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో పక్క ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఊరిని పట్టించుకొని వాళ్ళే లేరు. అలాగే ఈ గుడిని కూడా, స్వామివారిని కూడా ఎవరు సరిగ్గా పట్టించుకోక ఊర్లో గుక్కెడు నీళ్లు కూడా లేవు అని ఆయన అంటూ ఉంటే గగన్ కొంచెం విసుగ్గా మొహం పెట్టి, ఏం మాట్లాడుతున్నారండి? దేవుని పూజించకపోతే నీళ్లు లేకపోవడం ఏంటండి? మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. మనుషుల్లాగా ఆయన మన మీద కోపగించుకుంటాడా? అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి అని మాట్లాడాడు గగన్. గగన్కి పెద్దగా దేవుడి మీద నమ్మకం లేదు. కానీ కేవలం తన తాతయ్య మాట కోసం మాత్రమే అక్కడి దాకా వచ్చాడు గగన్. ఆ పూజారి గారు అంటే అలా కాదు బాబు అని ఏదో అంటూ ఉంటే గగన్ స్మైల్ ఇచ్చి, ఏం కాదండి,
మనుషులు చేసే ప్రతి ఒక్క పనికి దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటారు. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మకపోవచ్చు, కానీ మనుషుల్ని కూడా నేను ఎక్కువగా నమ్మను అని గగన్ అంటూ ఉంటే పూజారి గారు కూడా ఆ క్షణం సైలెంట్ అయిపోయారు. అలా వింటూ ఉండిపోయారు. సరేలేండి, ఇందాక ఆ అమ్మాయి వచ్చింది కదా, తన పేరేంటి అని అడిగాడు మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం. దాంతో ఆ పూజారి గారు, అయ్యో బాబు, మీరు మర్చిపోయారా? సీతమ్మ బాబు, సీత తల్లి చాలా మంచి పిల్ల. చిన్నప్పుడు మీరు ఆ తల్లి ఇక్కడే ఆడుకునేవాళ్ళు కదా. మీ తాతయ్య గారు, ఆ అమ్మ ఆ అమ్మ తాతయ్య గారు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అలాగే మీ నాన్నగారు, ఆ తల్లి నాన్నగారు, వాళ్ళు కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు. అప్పుడే ఆ తల్లిని మర్చిపోయారా అని ఆయన అనేసరికి గగన్ ఏం మాట్లాడకుండా ఇందాక ఏదో గుర్తు వచ్చి, పూజారి గారు, ఇందాక ఆ అమ్మాయి ఎవరి పేరు మీద అర్చన అభిషేకం చేయించమని చెప్పింది మీకు అనేసరికి పూజారి గారు చిన్న చిరునవ్వుతో, మీ పేరు మీదే బాబు. సీతమ్మ ఈరోజు కాదు, ఆమె మనసు కంగారు పడిన ప్రతిసారి, ఆమెకి ఏదైనా బాధ కలిగినా, దేవుడు దగ్గరికి వచ్చిన ప్రతిసారి ఆ అమ్మ మీకోసం మీ పేరు మీద అభిషేకం అర్చన చేయించమని చెప్తుంది అనేసరికి గగన్ షాక్ అయి అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత గగన్ ఆయనతో కొద్దిసేపు మాట్లాడి గుడి విషయాలు కూడా కొంచెం అన్నీ కనుక్కొని ఆ తర్వాత అన్నీ మాట్లాడి నా ఫ్రెండ్ వికాస్ని ఇక్కడికి తీసుకొస్తా, వాడికి మొత్తం ఏర్పాట్ల గురించి అన్నీ చెప్పండి, తను అన్నీ చూసుకుంటాడు. అలాగే మేమేం కావాలో అసలు ఒక్కటి కూడా మీకు ఏం మర్చిపోకుండా బాగా ఆలోచించి గుడికి ఏం తక్కువైనా ప్రతి ఒక్కటి తెప్పించండి అని అన్నీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్. ఆ తర్వాత గగన్ అలా అలా ఊరు చూస్తూ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటికి వచ్చేసరికి నైనా మరియు వికాస్ వాళ్ళిద్దరు కూడా లేచి ఫ్రెష్ అయి బయట ఇంటి ముందు ఒక తోటలాగా ఉండేసరికి అందులోనే ఉన్న పూల చెట్లకి మన సీత పాప పూలు కోసింది కదా, ఆ తోట కూడా చాలా అందంగా ఉంది. పూలతో ఉండేసరికి నైనా సంతోషంగా ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలా బిహేవ్ చేయటం, అప్పుడే ఇంట్లోకి వస్తున్న గగన్ చూసి చిన్న స్మైల్ ఇచ్చి వికాస్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత వికాస్ మరియు నైనా ఇద్దరు వస్తున్న గగన్ వైపు చూసి, ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు, అది మమ్మల్ని వదిలేసి? అంతేలే, మీ సొంతూరికి వచ్చేసరికి చెల్లిని బావని మర్చిపోయావు అని కావాల్సిందే వికాస్ తెప్పి పొడుస్తూ ఉంటే గగన్ అక్కడ పూల చెట్ల దగ్గర బెంచెస్ వేసి ఉన్నాయి. వాటిపైన కూర్చొని ఒక మనిషి లేకపోతే ఆ మనిషిని మర్చిపోతాం కదా, వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని తెలిసి ఆ మనిషి గురించి మనం ఆలోచించడం మానేస్తాం కదా, మర్చిపోతాం కదా, కోపం వస్తుంది కదా అలా జరిగితే, మనల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని. కానీ పాపం రా సీతు, నన్ను ఇంకా గుర్తుపెట్టుకుంది, నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది అని గగన్ అనేసరికి నైనా, అన్నయ్య నువ్వు తన్ని కలిసావా, ఎప్పుడు, ఎక్కడా అని షాకింగ్గా అడిగింది. వికాస్ కూడా, అవునరా, మార్నింగ్ ఇప్పుడే కలిశాను, ఎక్కడుంది తను అని అడిగాడు వికాస్. అప్పుడు గగన్ తేరుకొని జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు. అలాగే నైట్ కూడా ఆమె 2 గంటల దాకా ఇంట్లో వర్క్ అంతా చేయడం, అప్పుడు పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే గుడికి వెళ్ళటం అన్నీ చెప్పేసరికి వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారు. వాట్, ఆ ప్రకారం పెట్టుకుంటే ఆమె పడుకున్నది 2 గంటలకు కదరా, అయితే మళ్ళీ 5 గంటలకి గుడికి బయలుదేరింది, మధ్యలో 1-2 గంటలే కదా నా ఆమె నిద్రపోయేది, ఆమెకి నిద్ర లేదా, కేవలం నిన్న నైట్ మాత్రమే తను అలా మేలుకుందా, ఏమో చూద్దాం, ఇక్కడే ఉంటాం కదా అని గగన్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడికి పదే పదే ఇందాక గుడిలో ఆమెను చూసినప్పుడు, ఆమె కంట్లో అతన్ని చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి. అంటే తను నన్ను గుర్తుపట్టింది, మరి నన్ను ఎందుకు పలకరించలేదు, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, నా చెయ్యి పట్టుకొని ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉండేది కదా. నిజమే, ఎవరికి, నిజమే, ఇద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఉంది, మా ఇద్దరికి, నాకన్నా తను 6 ఇయర్స్ చిన్నది, కానీ తనకు నేను చాలా బాగా గుర్తుంటాను, ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండేది కాదు, అందుకే ఆమె కంట్లో
నన్ను గుర్తుపట్టగానే కన్నీళ్ళు వచ్చేశాయి. ఏది ఏమైనా నేను ఆమెను భార్యగా అనుకోలేకపోయినా కూడా ఆమె అయితే నా చిన్నప్పుడు స్నేహితురాలు. అలా అయినా తనకు నేను సాయం చేయాలి. తనకేదైనా ప్రాబ్లం ఉందేమో మొదట అది తెలుసుకోవాలి అని గగన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం కోసం పడుకున్నాడు. అప్పుడు అతడు అలా పడుకున్నాడో లేదో కరెక్ట్‌గా ఒక గంట తర్వాత అప్పుడు టైం 8:30 అలా అవుతూ ఉంది. అప్పుడు ఏదో శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచాడు. లేచి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక్క క్షణం షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే అక్కడ సీతుని ఎవరో ఒక ఆవిడ కొడుతూ ఉన్నారు. ఒక్క క్షణం అది చూసిన గగన్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఎంత ధైర్యం ఉంటే నా సీత ఒంటిపైన ఎవరో చెయ్యి వేస్తారు అని కోపంగా అనుకుంటూ అతడు గది నుంచి బయటికి వచ్చాడు. అలా బయటికి వచ్చి కిందికి పరుగులాంటి నడకతో వస్తూ ఉండగా అప్పుడే ఆ ఇంట్లో పని కోసమని వచ్చిన సుబ్బమ్మ అనే ఒక ఆవిడ బాబు ఆగండి అంటూ గగన్ చెయ్యి పట్టుకొని ఆపేసింది. కానీ గగన్ కోపంగా ఆవిడ వైపు చూశాడు. కానీ ఆవిడ నాకు తెలుసు బాబు మీకు కోపం వస్తుంది అని అలా కొడుతూ ఉంటే చూసి ఎవరికైనా కోపం వస్తుంది. కానీ అది రాక్షసి. అది అంతే బాబు. ఆ పిల్లని పట్టుకొని రోజు కొడుతుంది. ఒకవేళ మీరిప్పుడు వెళ్ళి ఆ పిల్ల గురించి తన సైడ్ తీసుకొని మాట్లాడితే ఖచ్చితంగా ఇంకా ఇంకా దారుణంగా కొడుతుంది ఆ అమ్మాయిని. అంతెందుకు తన సైడ్ వచ్చినందుకు మా చెల్లెలు అదే అదే ఇంట్లో వంట చేయడం కోసం ఎప్పుడూ వెళ్ళేది పాపం. ఆ పిల్లను అలా కొడుతూ ఉంటే చూడలేక అడ్డు వెళ్ళింది బాబు. తీసుకొచ్చి పంచాయతీలో పెట్టింది. ఆ రాగిని అసలు కడుపు మంట తట్టుకోలేక మా చెల్లిని తన కొడుకు సురేష్ బాబు వాడు ఇంటర్ చదువుతూ ఉంటాడు. వాడితో సీత సీత తల్లికి ఏదో వ్యవహారం అంటగట్టి ఆ తల్లి జీవితాన్ని రోడ్డుకి ఈడ్చింది. రోజు కొడుతుంది బాబు. వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటే సీత తల్లిని ఇంకా నరకం పెడుతుంది అని అప్పటికప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి మా చెల్లి తన కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది బాబు. రాగిని అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీరిప్పుడు వెళ్ళి సీత తల్లికి మీరు సాయం చేసినా ఆ రాగిని మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటుంది. ఈ ఊరే దాని నోరుకు భయపడతారు అనేసరికి గగన్ కోపంగా పిడికిలిని పక్కనే ఉన్న గోడకు గుద్ది పాపం ఎంత నరకం అనుభవిస్తూ ఉంటే నేను ఏం పట్టించుకోకుండా సైలెంట్గా ఇన్ని రోజులు ఉన్నానా? నా స్వార్థం నేను చూసుకున్నానా? కనీసం తాతయ్య కూడా తను బ్రతికిందా చచ్చిందా ఒక్కరోజు కూడా ఎందుకు పట్టించుకోలేదు? కోపం వస్తుంది. మొదటిసారి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. తలుచుకుంటే అలా కోపంగా అక్కడే సోఫాలో కూర్చొని ఉంటే బయట అంతసేపు గొడవ అంతా చూసి సైలెంట్గా ఇంట్లోకి వచ్చిన నైనా మరియు వికాస్ కూడా వాళ్ళ మొహాలు కూడా డల్గా పెట్టుకొని గగన్ దగ్గరికి వచ్చి అతడి పక్కన కూర్చున్నారు. అప్పుడే ఆ పని మనిషి సుబ్బమ్మ ముందుకు వచ్చి బాబు నాకు తెలుసు పెద్దయ్య గారు మరియు సీతమ్మ తాతయ్య గారు ఇద్దరు ప్రాణ స్నేహితులని. అలాగే చిన్నప్పుడు మీరు కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉండేవారు. నేను మిమ్మల్ని చూశాను. ఇద్దరు కలిసిమెలిసి ఇప్పుడు మీ పెద్దోళ్ళు కనుక బ్రతికి ఉంటే ఆ సీతమ్మ ఈ ఇంటికి కోడలయ్యేది. నిజంగా పేరుకు మాత్రమే సీతమ్మ కాదు బాబు. నిజంగా చాలా మంచిది. కష్టం అన్న వాళ్లకు ఇంత ముద్ద అన్నం పెడుతుంది. చాలా అంటే చాలా మంచిది బాబు అనేసరికి గగన్ అప్పటిదాకా ఏదైతే కోరుకున్నాడో అదే ఆవిడ నోటి నుంచి వచ్చిన సమాధానంలా అనిపించింది. అంటే నిజంగానే సీత చాలా మంచిది. పొద్దున గుడిలో కూడా జరిగింది ఆమె నా పేరు పైన అర్చన చేయించడం చూస్తే ఆమె మనసులో ఎవరూ లేరు అని తెలుస్తుంది. ఇక్కడ ఈ సుబ్బమ్మ చెప్తుంది. చూస్తుంటే డబ్బు మీద వేటి మీద తనకు ఎలాంటి వ్యామోహం లేదు అని అనిపిస్తుంది. ఒకవేళ డబ్బు మీద వ్యామోహం ఉన్నదే అయితే తన పేరు మీద ఉన్న ఆ 100 కోట్ల ఆస్తిని నా పేరు మీదకి ఎప్పుడు తను ససేమిరా రాయదు. అలాగే ఇప్పుడు నేను తనతో మాట్లాడాలి ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉన్నాడు గగన్. అప్పుడు కరెక్ట్గా సుబ్బమ్మ బాబు చెప్పడం మర్చిపోయా.
ఆ రాగిని ప్రతి సంవత్సరం అది కాశీకి వెళ్తూ ఉంటుంది. దాదాపు ఒక నెల రోజులు అది చేసిన పాపాలు అన్నీ కాశీలో మునిగితే పోతాయి అని ఎవరో స్వామీజీ చెప్పారంట. దాంతో అది ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటుంది. పాపం అప్పుడు సీతమ్మకు ఇంట్లో పనంతా చేయమని చెప్పి పని వాళ్ళని తీసేసి ఒక్క పని కూడా ఆమె చెయ్యకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను చావబాదుతూ ఉంటుంది బాబు. నాకు తెలిసి అది ఎవరితోనో చెప్తూ ఉంటే విన్నా. ఈరోజు సాయంత్రం అది వెళ్తుందంట అని సుబ్బమ్మ చెప్పేసరికి గగన్‌కి ఒక్క క్షణం సంతోషంగా అనిపించింది. అతడు ఇప్పుడు వెళ్ళి సీతను అక్కడి నుంచి తేవడం నిమిషంలో పని. కానీ ఎందుకో తెలీదు గగన్‌కి అది కరెక్ట్‌గా అనిపించడం లేదు. ఆమె మైండ్ సరిగ్గా లేనట్టు అనిపిస్తుంది అతడికి. ఎందుకంటే ఆమె అతన్ని చూసి గుర్తుపట్టి కూడా కళ్ళల్లో కన్నీళ్లతో ఆమె వెనక్కి అడుగు వేసింది తప్ప, అంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉంది. అది తెలుసుకోవాలి. అందుకనే గగన్ అలాగే సైలెంట్‌గా ఉండిపోయాడు. ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా నైనా బలవంతంగా గగన్‌కు తినిపించింది. ఇటువైపున రాగిణి సీతుని కొడుతూ, ఆమెతో ఇంట్లో పనులు అన్నీ చేయిస్తూ, ఆమెకు నరకం చూపిస్తూ ఉంది. ఆమెకే లోకజ్ఞానం అంటే ఏంటో కూడా తెలీదు సీతుకి. అలాగే బయట ప్రపంచం కూడా ఆమెకి ఏం తెలియదు. కేవలం ఆమె ఉన్న ఆ ఇల్లు మరియు ఆమె రోజు మొక్కుకునే ఆ దేవుడు. అంతకు మించి వేరే ప్లేసెస్ కూడా ఆమెకు ఏదీ తెలియదు. అంత అమాయకురాలు సీత. తన అమ్మా నాన్న బ్రతికి ఉన్నంత వరకు తను మహారాణి ఆ ఇంట్లో. కానీ తన అమ్మా నాన్న చనిపోవడంతో తన దూరపు చుట్టమైన తన పిన్ని రాగిణిని నేను చూసుకుంటాను అంటూ తన పంచన చేరి సీతుని నరకం చూపించడం మొదలుపెట్టింది. 1, 2, 3 సార్లు ఊర్లో పెద్దవాళ్ళు ఆమెను గట్టిగా అరిచి చెప్పేవారు. కానీ రాగిణి అదేం పట్టించుకోలేదు. వాళ్ళు ఎంత అరిచి చెప్పినా. ఆ పెద్దవాళ్ళు ఇండ్లకు వెళ్ళి వాళ్ళ పిల్లలతో సహా అందరినీ తిట్టిపోసి నానా రచ్చ నానా యాగి చేయడం. ఆ పెద్దవాళ్ళు కూడా ఎవరు పాపం సీత విషయంలో కల్పించుకోవడం మానేశారు. రాగిణి అలా చేస్తూ ఉంటే వాళ్లకు సీతునే వెళ్ళి చెప్పింది. మా పిన్నికి తెలిస్తే మిమ్మల్ని టార్చర్ పెడుతుంది. ఎలాగోలా నేనే ఆ నరకాన్ని భరిచ్చేస్తాను. మీరు బాధపడకండి నా గురించి అంటూ వాళ్ళకు సర్ది చెప్పింది సీతు. ఆ తర్వాత దాదాపు ఆ రోజు ఈవినింగ్ వరకు ఫుల్గా వర్క్ చేసింది సీతు. ఇంట్లో పని వెనకల ఆవులను కూడా దాదాపు 20 ఆవులకు పాడి ఆమె ఒక్కటే పాలు పితికి ఆ పేడలు అన్నీ తోసి అన్నీ చెయ్యాలి ఆమె. అవి అన్నీ చేసి చేసి ఆమె ఒళ్ళు ముద్దుబారిపోయినట్టు అయిపోయింది. ఆమె బాడీ కేవలం ఆమె మనిషా రోబోటా అన్నట్టు 24 అవర్స్ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది సీత. రాగిణి ఆమె బ్యాగ్ అంతా సర్దుకుంటూ సీత రావడంతో ఇల్లు జాగ్రత్త, నేను లేదు కదా అని దరిద్రం పోయింది అనుకుంటావేమో. తెలుసు కదా, ప్రతి సంవత్సరం నేను వచ్చిన తర్వాత ఏదైనా తప్పు కనిపిస్తే నరకం చూపించి చంపి పడేస్తా అని అంటూ కేవలం నీకు నెల రోజులకయ్యే వస్తువులు మాత్రమే పక్కన తీసిపెట్టా. వాటితో మాత్రం తిను చాలు. తిండి తిని చావు. లేదంటే నేను వచ్చేసరికి చచ్చి ఊరుకుంటావు అని చెప్పింది. కానీ ఆమె పెట్టింది అక్కడ కొద్ది కొద్దిగానే. కేవలం రోజుకు ఒక పూట బియ్యం అవుతాయి. అలా అవి పెట్టేసింది. అవి చూసి ఆమె ఏం మాట్లాడకుండా దీనంగా మొహం కిందికి దించేసింది. ఆ తర్వాత రాగిణి కరెక్ట్గా సాయంత్రం ఆమె బస్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి ఆమె కాశీకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడంతో సీత ఊపిరి పీల్చుకున్న సీత ప్రశాంతంగా ఆమె పనులన్నీ చేసుకోవడం మొదలుపెట్టింది. మొదట చకచక తన ఇంట్లో అంట్లు అన్నీ బండెడు ఉండేసరికి అవన్నీ కడిగేసి ఆ తర్వాత వెనకల ఆవుల పాకలో ఆవుల దగ్గరికి వెళ్ళి అక్కడంతా పని చేసేసి మళ్ళీ మిగతా పనులన్నీ కూడా అన్నీ చేసేసి నైట్ కావడంతో ఇక బయట ఎక్కువసేపు ఉండకూడదు అని, ఎంతైనా ఆడపిల్ల కదా, వయసొచ్చిన పిల్ల, దాంతో బయట తిరగకూడదు అని చెప్పి బయట తిరిగే ప్రతి వెధవ ఆమె వైపు చూస్తూనే ఉంటారు. దాంతో ఆమె భయపడుతూ ఆమె భయంగా ఇంటి తలుపులన్నీ ఎటువైపుకు అటువైపు అన్నీ మూసేసి వచ్చి ఆమె గదిలోకి వచ్చి ఫ్రెష్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రెష్ అయి బయటికి వచ్చి ఆమె ఎప్పుడు కట్టుకునే
హాఫ్ శారీ వైట్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో దానిని వేసుకొని వచ్చి ఏదైనా వండుకుందాం అని అనుకుంది. కానీ ఎందుకో ఆమెకు ఆకలి వేస్తుంది. కానీ లేచి వండుకొని తినాలి అంటే అస్సలు ఓపిక లేదు. అది బద్ధకం కాదు. కానీ ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాళ్ళు లాగేస్తూ నొప్పులుగా ఉన్నాయి. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. నిద్ర ముంచుకొస్తూ ఉంది. ఆమె బాడీ అంతా పూర్తిగా అలసిపోయింది. దాంతో ఇంకేం మాట్లాడకుండా అలాగే ఆకలి చంపుకుంటూ పక్కనే ఉన్న చెంబులోని నీళ్లు తాగి అలాగే పడుకుంది. ఆ తర్వాత కరెక్ట్‌గా ఆమె పడుకున్న ఒక అర్ధగంటకు ఆ ఇంటి డోర్ మోగింది. ఒక్కసారిగా సీతు ఫుల్‌గా గాఢ నిద్రలో ఉన్నది కాస్త ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసింది. టైం అప్పుడు 10 అలా అవుతూ ఉంటే, ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? అయినా ఈ టైంలో ఎవరైనా వస్తే డోర్ కూడా నేను తీయను. సేఫ్టీ ముఖ్యం కదా! అని ఆమె టెన్షన్ పడుతూ ఉంటే, మళ్ళీ డోర్‌ని దబా దబా ఎవరో కొడుతూనే ఉన్నారు. దాంతో ఇక ధైర్యం చేసి, ఇక ఆమె ఓపిక నశించిపోయి, తలుపు దాకా వెళ్ళి, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి, అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కోసం పక్కన విండో ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసింది. అక్కడ ఒక అమ్మాయి చాలా అందంగా, చాలా స్వీట్‌గా, క్యూట్‌గా ఒక చుడిదార్‌లో ఏదో చేతిలో క్యారీతో అక్కడ కనిపించేసరికి ఆ విండోలో నుంచి ఎవరు మీరు అని అడిగింది. సీత దానికి ఆ అమ్మాయి ఏం లేదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చా. మీ ఇంటి పక్కనే మా ఇల్లు అనేసరికి ఇటువైపున ఉన్న ఆ ఇల్లేమో అనుకొని, హో అవునా, అక్కడున్న వర్ధన్ బాబాయ్ కూతురా మీరు నువ్వు అనేసరికి, దాంతో అక్కడికి వచ్చిన మన నైనా పాప సర్లే ఏదైతే ఏంటి అని అంటూ అవును అన్నట్టు అబద్ధం చెప్పేసింది తల ఊపుతూ. సీతు చిన్న స్మైల్ ఇచ్చి అమ్మాయే కదా, ఏం కాదులే అని అంటూ, పైగా నైనా మొహంలో మంచితనం తప్ప ఎక్కడ బ్యాడ్నెస్ అనే కనిపించకపోయేసరికి డోర్ ఓపెన్ చేసింది సీతు. ఆమె ఓపెన్ చేసేసరికి నైనా ఆమె చేతిలో ఉన్న క్యారీతో ముందుకు వచ్చింది. సీత ఆమె తెచ్చిన ఆ క్యారీ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటే, అప్పుడు నైనా నవ్వుతూ, ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న పూజ ఉంది. అందుకోసమే చాలా రకాల వంటలు చేశాను. ఈరోజు ఈరోజే కదా వచ్చింది. అందుకోసం అని చెప్పి నీకిచ్చి నీతో ఫ్రెండ్‌షిప్ చేద్దామని ఇక నుంచి కొద్ది రోజులు మేము ఇక్కడే ఉంటాం అని అంది నైనా. ఓహో! అవునా! నేను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటికి రాను. కాబట్టి ఎప్పుడూ నేను నిన్ను చూడలేదు. అందుకే అనుకుంటా. పైగా నువ్వు కూడా ఇటువైపు ఎప్పుడూ రాలేదు. అదే బహుశా మా పిన్నికి భయపడి అనుకుంటా అని చిన్న స్మైల్ ఇచ్చింది సీతు. ఆమె అమాయకమైన ఆ మాటలు, ఆమె అంత అణకువగా మాట్లాడుతూ ఉంటే ఒక్క క్షణం నైనా షాక్‌తో అలాగే ఉండిపోయింది. అప్పుడే సీతు గారు లోపలికి రావచ్చా అని అడిగింది. అప్పటిదాకా డోర్ అయితే ఓపెన్ చేసింది కానీ లోపలికి రమ్మనలేదు. దాంతో అయ్యో రండి అంటూ చనువుగా పక్కకు జరిగింది సీత. ఆమె లోపలికి రమ్మంది అని. దాంతో నైనా లోపలికి వచ్చి ఇల్లంతా చూస్తూ, వావ్, మీ ఇల్లు చాలా బాగుంది. మీరే అంతా చూసుకుంటారనుకుంటా కదా అని ఏదో మాట్లాడుతూ అలా కొద్దిసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. నైనాకి సీతు చాలా నచ్చేసింది. ఆమె అమాయకత్వం, ఆమె మంచితనం, ఆమె ఓపిక ఇవన్నీ చూసి అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది. అప్పుడే నైనా, అయ్యో మర్చిపోయాను, మా అన్నయ్య వస్తానన్నాడు, ఇంకా రాలేదు అని అంటూ ఎవరికో కాల్ చేసింది నైనా. ఆమె ఆ కాల్ చేసిందో లేదో కరెక్ట్‌గా ఒక 5 మినిట్స్‌కి ఆ ఇంటి డోర్ ముందు ఇద్దరు అబ్బాయిలు నిలబడి ఉన్నారు. ఒక్క క్షణం సీతు టెన్షన్‌గా ఇతను ఇతను ఇక్కడ అని నుసుగుతూ అడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే, అప్పుడే గగన్ మరియు వికాస్ ఇద్దరూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. గగన్ ముందుకు అడుగు వేస్తూ ఉంటే, ఒక క్షణం సీతు పాప అడుగు వెనక్కి పడుతూ ఉంది. అక్కడే ఉన్న నైనా ఆమె ఎక్కడ పారిపోతుందో అన్నట్టు సీత చెయ్యి పట్టుకొని, సీత, తను మా అన్నయ్య మరియు తను నా భర్త, నా హస్బెండ్ వికాస్. మేము ఇదిగో ఈ పక్కన ఉంది కదా ఆ ఇంట్లోకే వచ్చాము. నిన్న నైట్ వచ్చాము అనేసరికి ఒక్క క్షణం సీతకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అతడికి దూరంగా ఉండాలి అనుకుంది. అతడు ఎవరో తెలియనట్టు ఉండాలి. అందుకే గుళ్ళో చూసినా కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు
అతడు ఆమె ముందుకు అలా వచ్చి నిలబడతాడు అని అస్సలు ఆమె ఆలోచించలేదు. అప్పుడే కదా ఆమె ముందుకు వచ్చి ఆమె మొహంలోకి మొహం పెట్టి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడే ఉన్న నైనా, "అన్నయ్య, తనే నా కొత్త ఫ్రెండ్. తన పేరు సీత. సీత సీతా మహాలక్ష్మి" అంట అనేసరికి అతడు "హో! అవునా?" అని కావాల్సింది కళ్ళతో ఆమె వైపు చూశాడు. ఆ కళ్ళు ఆమెను ప్రశ్నిస్తున్నట్టు అనిపించడంతో తల కిందికి దించేసింది సీత. అప్పుడే గగన్ అతడి చెయ్యిని ముందుకు చాపి "హాయ్ మిస్ సీత" అన్నాడు. కానీ సీతకు అతడు చెయ్యి చాపేసరికి అతడు అలా ఎందుకు చాపుతున్నాడో అర్థం కాక "ఏంటి, ఏం చెయ్యాలి" అని అడిగింది. అప్పుడు వికాస్ ముందుకు వచ్చి "చెల్లి, నీకు తెలియదా ఏం చెయ్యాలో" అనేసరికి ఎందుకో ఆ పిలుపు ఆమెకు నచ్చింది. ఎప్పుడూ ఆమెను తన పిన్ని కొడుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది. అవకాశం తీసుకునే వాళ్ళే తప్ప ఆమెను ఆదరించి హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈరోజు ఉన్నట్టుండి నైనా ఆమె దగ్గరికి వచ్చి ఒక ఫ్రెండ్లా మాట్లాడడం, ఇప్పుడు గగన్ కూడా ఆమె వెంట రావటం, మళ్ళీ వికాస్ వచ్చి చెల్లి అనటం, ఇవన్నీ ఒకటేసారి రావడంతో ఆమె కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుంది సీతు. ఆమె అలా కళ్ళు మూసుకునేసరికి అక్కడ ఉన్న వాళ్లకు ఆమె సిచ్యువేషన్ అర్థమయ్యింది. అప్పుడు కావాల్సిందే గగన్ ముందుకు వచ్చి ఆమె చెయ్యిని అతడి చేతిలోకి తీసుకొని "హే బుడంకాయ్" అని పిలిచాడు. అంతే, ఒక్క క్షణం సీత చెయ్యి గగన్ చేతిలో ఉంది కాబట్టి గట్టిగా అతని చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తూ అతడి గుండెలపై తల పెట్టి ఏడవడం మొదలుపెట్టింది సీతు. ఒక్క క్షణం గగన్ ఆమె అలా చేస్తుంది అని ఊహించలేదు. కానీ ఆమె అతని చుట్టూ చేతులు బిగిస్తూ "ఎందుకు ఇన్ని రోజులు టైం పట్టిందా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు? తాతయ్య చనిపోయిన ఇప్పుడు తర్వాత ఆయన ఆఖరి మాట ప్రకారం ఆయన కోరిక నెరవేర్చడం కోసం ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన కోరిక కోసమే వచ్చావు కదా! ఈ ఊరికి వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు" అని చెప్పేసి ఆమె కోపంగా ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి ఆమె ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఆ ఇంటి వెనక ఉన్న పశువుల పాక దగ్గరికి వెళ్ళి అక్కడ నేలపై కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. అక్కడికి వెళ్ళి నేలపై కూర్చొని ఆమె ఏడవటం మొదలుపెట్టింది. గగన్ ఆమె వెళ్ళిన వెంటనే ఆమె వెనకే వచ్చాడు. గగన్ కూడా బయటికి ఆమె అలా ఏడవటం చూసి గగన్ కంట్లో కూడా కన్నీళ్లు వచ్చేశాయి. మెల్లగా అడుగు వేసుకుంటూ ఆమె ముందుకు వచ్చి మోకాళ్ళ ముందు ఆమె దగ్గర కూర్చొని "హే బుడంకాయ్, ఐఎమ్ సారీనే, మర్చిపోయా. గతంలో జరిగిన మన అమ్మా నాన్న చనిపోవటం, వాళ్ళు అలా మనల్ని వదిలేసి వెళ్ళిపోవటం నా మనసు జీర్ణించుకోలేకపోయింది. మనకంటూ ఎవరూ లేకపోయేసరికి ఎలా బతకాలి? ఎంత డబ్బు ఉంటే మాత్రం అసలు ఎమోషనల్ ఫూల్ని కదా! దాంతో వాళ్ళు లేరు" అని పిచ్చోడిలా డాక్టర్ల దగ్గరికి తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక సైకియాట్రిస్ట్ చెప్పాడు, "నాకు జరిగిన విషయాలు అన్నీ మర్చిపోతే తప్ప నేను బ్రతకలేను అని. అమ్మా నాన్నను మర్చిపోయి తప్ప. అందుకోసమే తాతయ్య కావాల్సిందే నా జ్ఞాపకాలను నా నుంచి ఆయన ద్వారా ఎరేజ్ చేసేలా చేశాడు. అమ్మా నాన్న నా కళ్ళ ముందే చనిపోవడం, నువ్వు నేను ఇద్దరం కలిసి ఆడుకున్న ఏ జ్ఞాపకాలు నా దగ్గర లేవు. ఆ రోజు తాతయ్య ఒక మాట చెప్పాడు, నువ్వు ఊరికి వెళ్ళి గుడిని బాగు చేయించేటప్పుడు అక్కడ నీకు ఒక బంగారు బొమ్మ దొరుకుతుంది. అది జీవితాంతం నీతోనే ఒక అమ్మలా, ఒక స్నేహితురాల్లా, ఒక పసిపాపలా నిన్ను లాలిస్తుంది" అని తాతయ్య చెప్పినవి అన్నీ గుర్తున్నాయి. ఆయన ఆఖరి మాటగా ఈ ఊరికి వచ్చి ఈ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయిన తర్వాత నీతో కలిసి కొత్త బంధానికి అడుగు వెయ్యాలి అని అనుకుంటున్నా అని గగన్ చెప్పేసరికి ఆమె అతడి వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి కన్నీళ్లతో "మన బంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు కేవలం మనిషిని మాత్రమే బ్రతికున్నా. ఇంకా చెప్పాలి అంటే మన బంధం ఎప్పటికీ కలవదు అని నాకు అర్థమయ్యింది. ఇప్పుడు నేను నీ లైఫ్లోకి వచ్చి నేను నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవటం లేదు. నువ్వేమో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్వి.
నేనేమో ఒక సాధారణమైన ఒక అమ్మాయిని. నా దగ్గర ఇక ఏదీ లేదు నీకు ఇవ్వటానికి అని ఆమె చెప్తుంటే గగన్ కోపంగా లాగిపెట్టి ఒకటిచ్చానంటేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడవు అంటే నిజంగా కొట్టేస్తాను చెప్తున్నా అన్నాడు కోపంగా అతడు అలా అనేసరికి ఆమె ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. కానీ ఆమె ఏం చెప్పినా స్థిరంగా వచ్చాయి ఆమె నోట్లోని మాటలు. ఎందుకంటే గగన్ వచ్చేవాడే. అయితే ఇన్ని సంవత్సరాలలో అతడికి ఎప్పుడూ ఆమె కోసం వచ్చేవాడు కదా. నిజమే, అతడికి కొన్ని విషయాలు గుర్తుకు లేవు. కానీ గుర్తుకు లేదు అంటే ఆమె మీద ఇష్టం కూడా లేదు అనే కదా. అది ఆమె తీసుకోలేకపోతుంది. నా మనసులో అతడు అంటే చచ్చేంత ప్రేమ ఉంది. కానీ అతనికి నేనంటే ఇష్టం లేకపోతే దానికి నేనేం చెయ్యలేను. అలా అని చెప్పి అతడు రమ్మన్నాడు కదా అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకొని అతడు వెంట వెళ్ళిపోతే ఆ తర్వాత అతడికి ఎవరైనా అక్కడ ప్రేమిస్తున్నాడేమో అతడు. ఆ విషయం నాకు తెలిస్తే నేను తట్టుకోలేను. నా మీద జాలితోనో లేదా ఇంకేదైనా కారణంతోనో తాతయ్యకు మాట ఇచ్చాననో నన్ను పెళ్లి చేసుకోకూడదు అని ఆమె బలంగా అనుకుంటుంది మనసులో. గగన్ కూడా ఆమె మనసులోని మాటలు అర్థమైనట్టుగా, సరే నేను నిజం చెప్పినా నువ్వు నమ్మవు కదా, అందుకనే నా ప్రేమను నీకు చూపిస్తాను అని చెప్పి అతడు మనసులో అనుకున్నాడు ఆ క్షణం గగన్. ఎలాగో గుడి రెడీ అవ్వాలి, ఎలాగో అక్కడ పనులు పూర్తి అవ్వాలి. అన్ని రోజులు అతను అక్కడే ఉంటాడు కాబట్టి కొంతవరకు అయినా ఆమెకు ఆ కొద్ది రోజుల్లో దగ్గర కావాలి అని అనుకొని ఆమె వైపు చూస్తూ, సరే సీతు, నీకు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని లేకపోయినా కొద్ది రోజులైనా నాతో ఉండగలవా అని అడిగాడు గగన్. అతడు అలా అడిగేసరికి అలా అడుగుతూ ఉంటే సీతు అతడి వైపు చూసి ఏంటి అన్నట్టు అర్థం కానట్టు చూసింది. దానికి అతడు నవ్వుతూ, అది కాదు సీతు, ఒక ఫ్రెండ్లా, నా చిన్నప్పటి నా స్నేహితురాల్లా ఎప్పుడూ నా చెయ్యి వదలకుండా ఉండేదానివి కదా. ఈ ఇంట్లో మనం ఆడిన ఆటలు, మనం చేసిన అల్లరి, అమ్మా నాన్నతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయే. అందుకే అడుగుతున్నా, గుడిని బాగు చేయించి మళ్ళీ నేను ఇక్కడ కళ్యాణాన్ని జరిపించాలి అనుకుంటున్నా. తాతయ్య ఆఖరిగా కోరుకున్న కోరిక అది. అందుకోసమే, ఆయన కోసమే అన్ని రోజులు నువ్వు నాతో ఉంటావా అనేసరికి ఆమె కంట్లో కన్నీళ్లు వచ్చేశాయి. పోనీలే, ఈ కొద్ది రోజులైనా అతడితో ఉండొచ్చు అని స్నేహితురాల్లా అడుగుతున్నాడు కాబట్టి సరే అన్నట్టు తల ఊపింది. అంతే తప్ప సీతు ఎక్కువగా ఏం మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆమెకు మాట మొద్దుబారిపోయినట్టు అనిపించింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు కాబట్టి హా ఊ అని తప్ప ఎక్కువగా రెస్పాండ్ అవ్వదు ఆమెకు మనుషులతో మాట్లాడాలి అంటే భయం, లోకజ్ఞానం తెలీదు. పాపం ఇల్లు, ఆ గుడి తప్ప ఎప్పుడన్నా గగన్ వాళ్ళ ఇంటివైపు చూసి రాత్రి సమయంలో మేడ పైన నిలబడి ఆ ఇంటివైపు చూస్తూ కన్నీళ్లతో ఆకాశం వైపు చూస్తూ, నువ్వు దూరం అయిపోయావో, నేను కూడా ఒంటరిని అయిపోయాను అని ఏడుస్తూ ఉండేది. అలాంటిది ఈరోజు ఆమె ఎదురు చూపులకు ఫలితంగా అతడే వచ్చి ఆమెతో స్నేహం చేస్తూ ఇక్కడే కొద్ది రోజులు గడుపుతాను అంటే ఆ కొద్ది రోజుల సమయాన్ని వృధా చేయాలి అని ఆమె అనుకోలేదు. ఆ క్షణం వాళ్ళు కలిసి గడిపే ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని మనసులో ఇష్టంగా ముద్రించుకోవాలి అని ఆమె ఆ క్షణం అనుకుంది. అందుకోసమే సరే అన్నట్టు తల ఊపింది. గగన్ పెదాలు అందంగా విచ్చుకున్నాయి. నేను ఈ ఊరిలో అడుగుపెట్టినప్పుడు చాలా అనుమానాలు, చాలా అనుకున్నాను. నేను నిన్ను చాలా దూరంగా ఉంచాలి అనుకున్నా. చిన్నప్పట్లా నీ దగ్గరికి నేను రాకూడదు అని అనుకున్నా. కానీ నాకు సిగ్గులేదు. నీకోసం నేనే నీ దగ్గరికి వచ్చేసాను. నీ ప్రేమ, ఆనందం, ఆ విషయం అర్థమయ్యాక అస్సలు నేను ఇక దూరంగా ఉంచాలి అని అనుకోవటం లేదు. నాకు ఎవరూ లేరు, నీకు ఎవరూ లేరు. మన ఇద్దరిని ఆ దేవుడు ఇలా కలపాలి అని అనుకున్నాడేమో. మన తలరాతలో అదే రాసిపెట్టిందేమో. మన బంధాన్ని ఎప్పటికీ విడిపోనివ్వకూడదు అని ఆయన అనుకున్నాడేమో అని గగన్ సంతోషంగా ఆమె చెయ్యి పట్టుకొని లేపి ఆమెను మళ్ళీ ఆమె ఇంట్లోకి
తీసుకొచ్చి నువ్వు ఫుడ్ కూడా తినకుండా పడుకున్నావు కదా, ముందు కొద్దిగా తిను అనేసరికి ఆమె కొంచెం ఇబ్బందిగా అక్కడ ఉన్న వాళ్ళ అందరి వైపు చూసింది. నయన మరియు వికాస్, గగన్ వీళ్ళు ముగ్గురు ఆమె వైపు అలా చూస్తూ ఉంటే ఆమెకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ క్షణం. అప్పుడు నైనా వెళ్ళి కిచెన్లో ఒక ప్లేట్ తీసుకొచ్చి అవన్నీ ఆమెకు వడ్డించి ప్లేట్లో పెట్టి తిను అనేసరికి ఆమె వాళ్ళ వైపు ఇబ్బందిగా చూస్తుంటే అప్పుడే గగన్ ఆమె ఇబ్బంది గమనించి, మేము ఆల్రెడీ తినేసాంరా, నువ్వు ముందు తిను, నీకోసం అని చెప్పే చాలా ఐటమ్స్ని వండించాను అని చెప్పి ఒక్కొక్కటిగా అతడు ఆమె ప్లేట్లో పెడుతూ తినమని సైగ చేశాడు. అప్పుడు ఆమె కన్నీళ్లతో అతని వైపు చూస్తూ నువ్వు తినిపిస్తావా అని అడిగింది. దాంతో గగన్ ఏం మాట్లాడకుండా అతడు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఆమెకు తినిపించడం మొదలుపెట్టాడు. చిన్నప్పుడు ఇలాగే బాల్యం ఆమెకు అలాగే అతడు అన్నం తినిపించేవాడు. తన అమ్మ తినిపిస్తూ ఉంటే వద్దు అని గొడవ చేసేది. కానీ గగన్ తినిపిస్తే ప్రతి ఒక్క ముద్ద అమృతంలా ఫీల్ అవుతూ ఆమె తింటూ ఉండేది. ఇప్పుడు ఆమెను అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది గగన్కి ఆ క్షణం. కొద్దిసేపటి తర్వాత కడుపు నిండా చాలా రోజుల తర్వాత ఆమె తినడంతో అమ్మ బాబోయ్, నా కడుపు నొప్పిగా ఉంది, ఇంత తినేశాను అని చిన్న స్మైల్తో చెప్పింది. నైనా మరియు వికాస్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే ఆమె తిన్నది కేవలం పిడికెడు అన్నం, దానికి ఆమె కడుపు నిండిపోయింది అని అనడం వాళ్లకు ఆశ్చర్యంగా అనిపించింది. అది అర్థమైన సీతు ఇబ్బందిగా తల దించేస్తే గగన్ కళ్ళు ఎర్రగా అయిపోయాయి. కడుపు నిండా ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉన్నా కూడా ఇంత అన్నం కూడా ఎందుకు తినలేకపోయావే అని అనుకున్నాడు మనసులో బాధగా. అప్పుడే గగన్కి ఏదో గుర్తొచ్చి, సీతు అది సరే కానీ నువ్వు నా పేరు మీద ఈ భూములన్నీ ఎందుకు పెట్టేశావు అని అడిగాడు కొంచెం కోపంగా. దానికి ఆమె అతడు అడిగిన ప్రశ్నకి ఆమె ఏం భయపడలేదు. ఎందుకంటే అది ఏదో ఒకరోజు ఈ విషయాన్ని తెలుసుకొని ఆమె దాకా వచ్చి ఖచ్చితంగా జవాబు కోసం గగన్ అడుగుతాడు అని ఆమెకు ఎప్పుడో తెలుసు ఆల్రెడీ అని అనుకుంది. అందుకోసమే అతడికి నిజం చెప్పాలి అని ఆమె టెన్షన్ని ఆమె తగ్గించుకుంటూ, అదే మా తాతయ్య కష్టపడి సంపాదించిన ఆస్తి, ఎక్కడో దూరపు చుట్టమైన ఈవిడ నా బాగోగులు చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు మీ తాతయ్య నన్ను తీసుకెళ్తాను అన్నా కూడా ఊర్లో పెద్ద పంచాయతీ పెట్టి రచ్చ చేసి మరి ఆవిడ దగ్గర నన్ను ఉంచేసుకుంది. ఒకవైపు తాతయ్య నిన్ను చూసుకుంటూ నన్ను చూసుకోవాలి అంటే ఆయన కూడా వయసు అయిపోయింది కదా, దాంతో తాతయ్య కూడా వెనకడుగు వేసేశాడు. ఇక నా జీవితం ఏమిటో నాకు అర్థమై నేను కూడా సైలెంట్ అయిపోయా. నాకు అప్పుడు చాలా చిన్న వయసు, లోకం తెలీదు, భయం. ఒకవైపు ఎవరితో ఏం మాట్లాడాలి అన్న అమ్మా నాన్నను కళ్ళ ముందు శవాలలా చూసిన ఈ కళ్ళు ఆ రోజు నుంచి కన్నీళ్లు కారుస్తూనే ఉన్నాయి. ఆవిడ ఇంట్లో అడుగుపెట్టింది. ఇంట్లో ఎప్పుడైతే ఆవిడ అడుగుపెట్టిందో ఇంటి ఆధిపత్యం ఆవిడ చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా భూములు, ఆస్తులు అన్నింటినీ, ఆ వివరాలన్నీ తెలుసుకోవడం మొదలుపెట్టింది. చాలా వరకు అసలు ఆమె పేరుపైకి మార్చుకొని కూడా ఒక 150 ఎకరాలు, అది నాన్న నా కోసం నా పేరుపై మరియు మీ నాన్న ఇద్దరు కలిసి ఫ్యూచర్ కోసం మన ఇద్దరి పేర్లపై రాసి పెట్టారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అది అది సర్పంచ్ బాబాయ్ చెప్పే ఉడికి నాకు తెలిసింది. అందుకే నాకు ఏదో గుర్తు వచ్చింది. ఆ ఆ రాగిని నాకంటూ ఏది మిగలనివ్వదు. నాకు తెలుసు నా జీవితం ఇక్కడితో అయిపోతుంది అని, ముగిసిపోతుంది అని కూడా. అందుకోసమే ధైర్యం చేసి ఈ ఊరి సర్పంచ్ అయినా ఆయన కొంచెం చాలా మంచివారు తెలుసు కదా, అందుకోసమని ఆయన దగ్గరికి వెళ్ళి రాగిణికి తెలియకుండా ఆస్తినంతా నీ పేరుపై నీ ఒక్కడి పేరుపైయే మాత్రమే మార్పించేశా. ఒకవేళ అక్కడికి రాగిణికి డౌట్ వచ్చి అడగటానికి వెళ్ళింది. కానీ ఆ విషయం అడిగితే సర్పంచ్ బాబాయ్ బెదిరించాడు. ఆ రాగిణిని తన్ని కొడుతుంటే ఊరు మొత్తం అంతా పంచాయతీ పెట్టావు అని. ఎందుకు నీ నోరుకు భయపడి ఆ రోజు మేము సైలెంట్గా ఉన్నాము. సీతను కొడుతున్నా కానీ
ఆ పెద్దాయన ఆ ఆస్తులను ఆ పిల్ల పేరుపై కొన్నింటికైనా ఉంచారు. ఆల్రెడీ సగం నువ్వే తినేశావు. ఆ సగమైన ఆ పిల్లకు పెళ్లి చేస్తే కట్టుకుపోయేవాడికి ఆ ఆస్తి దక్కుతుంది అని ఆయన నా మంచి కోసం గట్టిగా చెప్పారు. ఆయన ఆ రోజు అలా చెప్పేసరికి అందుకోసమే ఆ రాగిని ఆ రోజు నుంచి నా మీద పగ పట్టేసింది. ఆ ఆస్తి దక్కించుకోవడం కోసం చాలామంది పనికిమాలిన వెధవల్ని కూడా తీసుకొచ్చి నాకు పెళ్లి చేయడం కోసం ట్రై చేసింది. కానీ ఆ సర్పంచ్, ఆ బాబాయ్ అడ్డుపడుతూ ఇక్కడి దాకా లాక్కు వచ్చాము అనేసరికి గగన్‌కి చాలా బాధ, కోపం వచ్చింది. రాగిణిని చంపేయాలి అంటే అతడికి నిమిషంలో పని. కానీ అది నరకం అనుభవించాలి. ఆ రోజే నిశ్చయించుకున్నాడు గగన్. ఆ తర్వాత ఆమె అలా జరిగిపోయినవన్నీ గుర్తుంచుకొని ఏడుస్తూ ఉంటే ఆమెను మెల్లగా ఆమె చెంపలపై కారుతున్న ఆ కన్నీటిని తుడిచేసి, ఇక ఎప్పుడు నువ్వు ఏడవకు. ఎందుకంటే నీ ప్రతి ఒక్క కష్టంలో, సుఖంలో చెయ్యి పట్టుకొని నీకు తోడుగా నేనుంటా అని మాట ఇచ్చాడు గగన్. ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం గగన్ వాళ్ళు లేచేసరికి అప్పటికే గగన్ కొన్ని పనులు వేరే వాళ్ళకు అప్పగించాడు. ఆ రాగిని అన్ని ఆవులను పట్టించేసరికి వాటన్నింటినీ అమ్మేయమని లేదా ఊళ్ళో ఉన్న వాళ్ళకి పంచేయమని గగన్ చెప్పేశాడు. దాంతో వాళ్ళు గగన్ మనుషులు కాగా వాళ్ళు గగన్ మనుషులు. దాంతో గగన్ చెప్పినట్టే అన్ని పనులు చేసేశారు. కానీ ఈ విషయాలు ఏవీ సీతకు తెలియనే లేదు. తను ఎప్పట్లానే ఉదయాన్నే లేచి ఆవుల దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు గగన్ ఆమె చెయ్యి పట్టుకొని అతడి ఇంటి వైపు తీసుకెళ్తూ ఉండేసరికి సీతు అయోమయంగా, ఇప్పుడు నువ్వు నా పనికి ఎందుకు అడ్డొస్తున్నావు అని ఆమె మూతి విరుస్తూ కొంచెం కోపంగా అడిగేసరికి గగన్ ఆమె వైపు కోపంగా చూసి, చిన్నప్పుడు నన్ను బావా అని పిలిచేదానివి కదే, ఇప్పుడేంటి కనీసం పేరుతో కూడా పెట్టి పిలవడం లేదు ఏంటి అని అడిగాడు కొంచెం కోపంగా. దానికి ఆమె అతడి వైపు చూస్తూ అతడు ఉడుక్కోవడం చూసి నవ్వుకుంటూ, అవునవును, నువ్వు నా అత్త కొడుకువి కాదు కదా, అలాంటప్పుడు బావా అని ఎందుకు పిలవాలి? అప్పుడంటే ఏదో సరదాగా పిలిచేదాన్ని. నీకు నాకు మధ్య ఏ రిలేషన్ ఉందని ఎందుకు పిలవాలి అలా అని మళ్ళీ కావాల్సిందే ఉడికిస్తూ మాట్లాడుతుంటే గగన్ కోపంగా, అది సరే కానీ ఇప్పుడు నువ్వు ఆ పశువుల దగ్గరికి వెళ్ళనవసరం లేదులే. నేను ఉన్న ఈ కొద్ది రోజులు వాటిని వేరే వాళ్ళని చూసుకోమని ఆల్రెడీ చెప్పేశా. నువ్వు కేవలం నేను ఉన్న ఈ కొద్ది రోజులు నన్ను చూసుకో చాలు అని చెప్పాడు గగన్. అతడు అలా అనేసరికి ఆమె సిగ్గుపడుతూ కొంచెం మొహం పక్కకు తిప్పేసింది. అతడు అన్నీ గమనిస్తూనే ఉన్నా ఆమె ఇబ్బంది పడకూడదు అని సైలెంట్గా ఉన్నాడు. అలా ఆ రోజుటి నుంచి ఆ ఇంట్లోనే ఉంటూ నయనా, వికాస్ ఇద్దరూ కూడా ఆమెతో బాగా కలిసిపోయారు. సీత కొంచెం కొంచెంగా నవ్వటం, వికాస్ మరియు నయనాలతో కలిసిపోతూ నయనా నయనా అయితే సీతను అస్సలు వదలదు. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. ఇక గగన్ పోతే తన తాతయ్య చెప్పినట్టుగా ఊర్లో అనాథాశ్రమం మరియు వృద్ధాశ్రమం, పైగా గుడి ఏర్పాట్లు. ఆ ఊర్లో రోడ్లు కూడా సరిగ్గా లేవు. గవర్నమెంట్తో మాట్లాడి కొన్ని పనులను కూడా గగన్ చేయించాడు. వికాస్ అడిగాడు, ఎందుకురా ఇవన్నీ, తాతయ్య చెప్పిన వరకు చేయిస్తే పోదా అని. కానీ గగన్ అన్నాడు, తాతయ్య ఆయన లేకపోయినా ఆయన చేయాలి అనుకున్న పనులను నేను చేస్తాను అని ఆయన నాకు ఆ బాధ్యతను అప్పగించారు. అలాంటప్పుడు ఆయన ఆయన మనవడినిరా నేను, ఇంకొంచెం ఎక్కువే సాయం చేస్తా. మా అమ్మ, ఆవిడకి పెట్టే గుణం ఉంది, అలాగే నాకు కూడా ఉంది అని గగన్ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అతడు చాలా మంచోడు. ఆ విషయం వికాస్కి తెలుసు. కాకపోతే గగన్కి కోపం ఎక్కువ. ఏదైనా ఒక పట్టాన ఒప్పుకోడు. ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటివి. ఆ తర్వాత ఒక వారం వరకు ఆ పనులు ఈ పనులు అంటూ గగన్ చూసుకోవడమే సరిపోయింది. సీతతో కూర్చొని మాట్లాడేంత టైం కూడా లేకపోయింది ఈ వారం రోజులు. కానీ వికాస్ మరియు నైనా చాలా కలిసిపోయారు ఆమెతో. నైనా ఆమె కోసం మంచి మంచి కొత్త బట్టలు కూడా తెచ్చి ఇచ్చింది. అవి వేసుకోను అని సీత ఇబ్బందిగా చెప్తూ ఉంటే నైనా గగన్ పేరు చెప్పి బెదిరించి మరీ తనతో వేయించింది. దాంతో సీత సైలెంట్ అయిపోయింది. ఒకరోజు నైనా, వికాస్ ఇద్దరూ ముందే భోజనం చేసి నిద్రపోయారు కావాల్సిందే. ఆ రోజు పని వాళ్ళను కూడా ముందే వెళ్ళిపోమని చెప్పేసింది నైనా.
సీతకు, సీత, ఈ చీర చాలా అందంగా ఉంది, ఇది ఈరోజు కట్టుకో, ఫొటోస్ దిగుదాం అని చెప్పి ముందే ఆమె దగ్గర ఆ చీర కట్టించి చాలా ఫోటోలు దిగారు ఇద్దరు. ఆ తర్వాత ఏ డౌట్ రాకుండా, సీత, ఈరోజు చాలా అలసిపోయాను, అన్నయ్య రావడం లేట్ అవుతుందంట, పని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ, గుడి దగ్గర లేట్ అయిందంట అన్నయ్యకు, అందుకోసం అని చెప్పి నువ్వు అన్నయ్య కలిసి ఇద్దరు భోజనం చేస్తారా, అన్నయ్యకు ఒకటే తినడం అలవాటు లేదు సీత అనేసరికి సీత కొంచెం గాబరాగా మొహం పెట్టినా, సరేలే పాపం ఒక్కడే తింటాడు అనే ఆలోచన వచ్చి తల ఊపింది. ఆమెకు లోపల చాలా భయంగా ఉంది. అతన్ని ఫేస్ చేయాలి అంటే ఎన్ని రోజులుగా అతనితో వర్క్ ఉండి అతడు ఏదో వర్క్లో ఉండి ఎప్పుడు కనిపించినా నైనా లేదా ఇంట్లో పని వాళ్ళు లేదా వికాస్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఒకటికి 2 సార్లు తప్ప ఆమె మెల్లగా ఒకటే ఉన్నప్పుడు జారుకుంటూ వచ్చింది. సగం చూసి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు గగన్. ఎందుకంటే ఆమెకు ప్రతి ఒక్క పనికి కొంచెం టైం కావాలి కాబట్టి ఇక ఈరోజు తప్పించుకునే అవకాశం లేదు అని ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకుంది. అలా భయంగా అతడి కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటే అసలు లైఫ్లో మళ్ళీ తన్ని చూస్తాను అని అనుకోలేదు ఆమె. చిన్నప్పుడు అతన్ని పిలవటం రాక గగన్ అనే పేరుని పిలవలేక ఘన అంటూ పిలుస్తూ ఉండేది. అది గుర్తు వచ్చి ఆమె కంట్లో కన్నీటి తడి. చిన్నప్పటి బాల్యం ఎంతో సంతోషంగా అమ్మా నాన్న మధ్య నాకు ఎంతో ఇష్టమైన ఘనాతో సంతోషంగా ఇద్దరి తాతయ్యలతో ఉండేది. కానీ ఇప్పుడు నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి, ఘనాన్ని మళ్ళీ నేను లైఫ్లో చూస్తాను అనుకోలేదు. కానీ నా కోసం తనే వచ్చేసాడు అని అనుకుంటూ మళ్ళీ ఆశకైనా హద్దు ఉండాలి. తను నా కోసం రావడం ఏంటి నా పిచ్చి కాకపోతే, ఆశపడి తప్పు చేస్తున్నానేమో, అతన్ని దూరంగా ఉంచాలి అని చూస్తున్నది నేనే. అతడు ఆకాశం అయితే నేను భూమి అని ఈ రెండు దూరం నుంచి కలిసినట్టే అనిపిస్తాయి. కానీ ఎప్పటికీ అవి కలవు అని కన్నీళ్లు తుడుచుకొని సీత నీ ఆలోచనలు మానుకో అని మళ్ళీ, లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది అని తన మనసుకు ఆమె సర్ది చెప్పుకొని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు వచ్చాడు అతడు. మార్నింగ్ నుంచి బాగా వర్క్ ఉండటం వల్ల, పైగా అక్కడ ఉంటే సిటీలో ఏసీలో కూర్చొని వర్క్ చేయాలి. ఇక్కడలా కాదు, ఊరి వాళ్ళతో మాట్లాడాలి, 1కి 4 చెప్పాలి, వాళ్ళకు 1కి 2 సార్లు అది చెప్పింది అర్థం కాకపోయినా దగ్గరుండి మరి అన్నీ చెప్పించి వచ్చేసరికి నైట్ 10 అవుతుంది. అయినప్పటి వరకు హాల్లో ఉన్న టీవీ చూస్తూ అలాగే సోఫాలో నిద్రపోయింది మన సీతు పాప. అలసిపోయిన గగన్ ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్న ఆమె వైపు చూసి ఎందుకో ఆమె మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత కొంచెం శాంతించింది. అతడి మనసు ఎప్పుడు చూసినా కూడా ఆమెను కంగారు పడుతూ టెన్షన్ పడుతూనే చూశాడు. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంత ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు ఆ ప్రశాంతతలో ఆమెకు చిన్నగా స్మైలింగ్ ఫేస్తో చిన్న కుక్కపిల్లలా ఆదమర్చి నిద్రపోతూ ఉంది సీత. అప్పుడే గగన్ ఆమె నిద్రపోవడం చూసి అతడు చెయ్యిని కుదుటగా ఉంచలేక ఆమె చెంపను తడిమాడు. అంతే ఆమె ఉలిక్కిపడి టక్కున లేచి సోఫాలో వెనక్కి జారిగిలబడి కూర్చొని అతడు ఆమె టెన్షన్ పడ్డం చూసి, ఏమైంది, నేనే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అనేసరికి కొంచెం ఆమె భయపడుతూ, అది పిన్ని ఎప్పుడు ఏదో ఒక వెధవని ఇంటికి పిలిపించి నన్ను ఇబ్బంది పెట్టమని చెప్పేది. అందువల్ల నేను రాత్రి టైంలో కూడా సరిగ్గా నిద్రపోయేదాన్ని కాదు, ఇలా ఉలిక్కిపడి భయపడుతూ లేచేదాన్ని. అందుకని నన్ను ఎవరైనా టచ్ చేసినా, నాకు ఏదైనా దగ్గరగా ఉన్నట్టు అనిపించినా ఇలా భయపడిపోతూ ఉంటాను అని గగన్తో అని చెప్పేసరికి అతడికి కూడా బాధ వేసింది. దాంతో ఆమెను అలా చూడలేక ఆమెను గుండెల్లో దాచేస్తూ ఆమె నుదురుపై ముద్దు పెట్టి, సారీరా, నువ్వు గుర్తు వచ్చిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోయి ప్రశాంతంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అని అనుకున్నాను.
అందువల్లే నేను నీ దగ్గరికి వచ్చినా కూడా నేను నిన్ను కలవకూడదు. ఊర్లో పనులు చూసుకొని నీ బాగోగులన్నీ చూసి తాతయ్య మాట ప్రకారం మళ్ళీ వెళ్ళిపోవాలి అని అనుకున్నా. అందుకే నేను నిన్ను క్షమించరా అని ఆమె నుదురుపై ముద్దు పెట్టి అలాగే గుండెల్లో హత్తుకున్నాడు. ఆ తర్వాత సీత కొంచెం తేరుకొని ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ సరే వదిలేయండి అంటూ అతడికి దూరం జరిగి ముందు మీరు భోజనం చేద్దురండి అంది. దాంతో అతడు ఆమె వైపు చూసి నువ్వు తిన్నావా అనేసరికి ఆమె లేదు మీకోసమని అమ్మ అనే మాట దగ్గరే ఆమె ఆపేస్తే అప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి గగన్ అతడి గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అతడు కిందికి వస్తూ ఉంటే అతని వైపు చూసి ఆదమర్చి చూస్తూ ఉంది. ఒక క్షణం గగన్ కూడా ఆమె అలా చూస్తుంటే అతడి మీదే గర్వంగా అనిపించింది. సైలెంట్గా వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సీతో అతడి పక్కకి వచ్చి అతడికి వడ్డించింది. అప్పుడే గగన్ ఆమె చెయ్యి పట్టుకొని నువ్వు కూడా కూర్చో తిను సైలెంట్గా ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కదా నేను వడ్డిస్తాను నువ్వు ముందు తిను అని గగన్ అనేసరికి ఆమె సైలెంట్గా కూర్చుంది ఇంకేం మాట్లాడలేక. ఆ తర్వాత అతడు ఆమెకు భోజనం వడ్డించాడు. ఎందుకు ఎదురు మాట్లాడకుండా సైలెంట్గా ఇద్దరూ తిన్నారు. ఆమె మాత్రం తలపైకి ఎత్తడం లేదు. ఏదో తెలియని బిడియం ఏదో సిగ్గు ఆవరిస్తూ ఉంటే అతడు మాత్రం తింటూ కూడా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతడి చూపులు ఆమెకు గుచ్చుకుంటూ ఉంటే ఆమె ఇబ్బందిగా తలదించుకొని ఉంటే ఏదో ఏదో తిన్నాను అన్నట్టు కొద్దిగా ఇద్దరూ తిని లేచి ఆమె కంట్లో ఆమె కిచెన్లో అన్నీ సెట్ చేయడంతో అతడు కూడా ఆమెకు హెల్ప్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ బయటికి వచ్చి అప్పుడే సీత పడుకోవడానికి ఆమె గదికి వెళ్తూ ఉంటే సీత చెయ్యి పట్టి ఆపేశాడు గగన్. ఒక్క క్షణం సీత షాక్ అయ్యింది. కానీ అతడు ఏం వినకుండా ఆమె చెయ్యి పట్టుకొని ఆ ఇంటి బయట గార్డెన్లోకి తీసుకెళ్ళి అక్కడ పైన ఆకాశం వైపు చూపిస్తూ పండు వెన్నెల రాత్రి టైం అప్పటికి టైం 11 పైనే కావస్తూ ఉంటే ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి అందమైన నా చందమామవు నువ్వే అనుకుంటూ నా జీవితంలో అసలు పిల్లలు ఏది వద్దు అనుకున్నా కానీ నువ్వు ఇలా నా పక్కన ఉంటే నీతో పెళ్ళి కావాలి అనిపిస్తుంది. నీకు నాకు మన ఇద్దరి కలయికు పుట్టే ఆ బిడ్డలు ఎంత క్యూట్ కుక్క పిల్లలా ఉంటారో ఒకసారి చూడాలని ఉంది అని అతడు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకు ఆమెకు భయం వేస్తూ ఉంటే ఆమె అతన్ని దూరం నెట్టబోతే అతడు అదేం పట్టించుకోకుండా నోరు మూసుకొని కొద్దిసేపు అలాగే ఉండు లేదంటే ఏదైనా చేసేస్తాను అని ఆమెను కావాల్సిందే బెదిరించాడు. దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది. అలాగే చాలాసేపు అతడి కౌగిల్లో అలాగే అక్కడే నిలబడిపోయింది. ఆ తర్వాత గగన్ మాత్రం ఆమె బాడీ స్మెల్ని ఫీల్ అవుతూ నిజంగా ఎన్ని రోజులు ఇంత పిచ్చోడిలా నిన్ను వదిలేసి ఎలా ఉన్నానో నా మీద నాకే కోపం వస్తుంది అని తిట్టుకుంటూ ఆమెతో చాలాసేపు అలాగే కబుర్లు చెప్పి అతడి మీసాన్ని ఆమె మెడ వంపున ముద్దులు అద్ది పిచ్చి పట్టిన వాడిలా ఆమెతో బిహేవ్ చేస్తున్నాడు. ఆమెకు లోపల చాలా టెన్షన్గా ఉంది. అతడు చేసే ప్రతి చర్యకు కొద్దిసేపటి తర్వాత ఆమె నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పింది ఇబ్బందిగా. ఇంకా అంతకన్నా ఎక్కువ ఆమెను ఇబ్బంది పెట్టాలి అని అనుకోలేదు. దాంతో ఆమె వెళ్ళి పడుకోగానే వెళ్ళి గగన్ కూడా పడుకున్నాడు. అలా రోజులు గడుస్తూ వాళ్ళ ఇద్దరి మధ్య చిన్న చిన్న సరదాలు ఎదురుపడినప్పుడు అతను చూడలేక ఆమె సిగ్గుపడటం అతడు కావాల్సిందే ఆమెను ఆట పట్టిస్తూ ఇలా 2-3 వారాలు గడిచిపోయాయి. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఉన్నట్టుండి గగన్కి ఫోన్ వచ్చింది. దాంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. అటువైపున ఉన్న గగన్ అసిస్టెంట్ ఉదయ్ మాట్లాడుతూ సార్ అదేంటంటే అర్జెంట్గా ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ సార్ ఒక ప్రాజెక్ట్ మీద అబ్రాడ్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి రేపటికల్లా అని ఉదయ్ చెప్పేసరికి గగన్ ఆ విషయం ముందే చెప్పాలి కదా అని ఉదయ్ని 2 చివాట్లు కూడా పెట్టి ఆ తర్వాత కాల్ కట్ చేసి వికాస్ నయనాతో మాట్లాడాడు. ఇప్పుడు ఎలా అని
ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు నైనా చెప్పింది, "ఏముందన్నయ్య, ఇక్కడ ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తయిపోయాయి గుడిలో. కాబట్టి గుడి వరకు అయిపోయాయి కాబట్టి కళ్యాణం పెట్టుకోవడానికి ఈ వారం రోజులు కూడా మంచి రోజులు ఉన్నాయి అంట. ఒకవేళ ఒకవేళ ఆ మీటింగ్‌ని మనం ఒక ఈ వారంలో ఏదో ఒక టైంకి పోస్ట్‌పోన్ చేసేయి. ఆ తర్వాత ఈ వారంలో కళ్యాణం జరిపించేసి మనం వెళ్ళిపోదాం. ఆ నెక్స్ట్ డే అక్కడ మీటింగ్ పెట్టుకుందాం" అని నైనా చెప్పేసరికి అదేదో గగన్‌కి కూడా బాగా నచ్చింది. దాంతో సరే అని చెప్పి అప్పటికప్పుడు పూజారి గారిని ఇంటికి పిలిపించి, "అర్జెంట్ వర్క్ మీద మేము సిటీకి వెళ్తున్నాం. కాబట్టి గుడి కళ్యాణం అన్ని ఏర్పాట్లు ఇంకో 2 రోజుల్లో చేసేసి కళ్యాణం అయిపోయేలా చూడమని" గగన్ ఆయనకు చెప్పేసరికి సరే అని ఆయన కూడా ఒప్పుకున్నారు. ఊరంతా కోలాహలంగా ఉంది. ఊరు డెకరేషన్ చేశారు. అంత గ్రాండ్‌గా ఈసారి ఊర్లో జాతర మొదలయ్యింది. జాతరతో పాటు కళ్యాణం కూడా. అన్ని ఏర్పాట్లు పక్క ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ ఊరికి రావటం మొదలుపెట్టారు. అంత గ్రాండ్‌గా చేశాడు గగన్ ఏర్పాట్లు. ఆ తర్వాత కళ్యాణం కూడా అనుకున్నట్టే తన తాతయ్య అయినా ఆయన అనుకున్నట్టే గగన్ అన్నీ చేపించాడు. తన ఇంటి నుంచి వచ్చే తాళితోనే అది జరగాలి అని ఆయన చెప్పారు. కాబట్టి వికాస్ మరియు నయనాలను పంపించి అమ్మవారికి వస్త్రాలు, కావాల్సిన ఆ ముఖ్యమైన అన్నీ తీసుకొని అలాగే తాళిబొట్టును కూడా తీసుకురమ్మని వాళ్ళని పంపించాడు. ఆ తర్వాత అనుకున్నట్టుగానే కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిపోయినా కూడా కళ్యాణం అయిపోయిన మరుసటి రోజే గగన్ వాళ్ళు ప్రయాణం. ఆ విషయంతో ఆ విషయం తెలిసిన సీతు కూడా తెలిసింది కానీ ఆమె కళ్ళల్లో ఇంకా కన్నీళ్లతో నిండుకొని ఉన్నాయి ఆ కళ్ళు. "వచ్చావు, వెళ్ళిపోతున్నావు. నీతో కలిసిన ఈ కొద్ది రోజులు సంతోషమైన ఈ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికేస్తాను" అని అనుకుంటూ అలాగే ఉండిపోయింది. ఆ ఫుల్‌గా గాఢ నిద్రలో పడుకొని ఉన్న ఆమెకి ఏదో టక్కున ఆమెను ఎవరో టచ్ చేసినట్టు అనిపించేసరికి లేచి చూస్తున్న ఆమె కారులో కూర్చొని ఉంది. ఒక్క క్షణం షాక్‌లో చుట్టూ చూడగా ముందు సీట్లో వికాస్ మరియు నైనా ఉంటే ఆమె పక్కన గగన్ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క క్షణం సీతు భయపడిపోతూ, "ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను?" అని అడిగింది సీతు. అప్పుడు ఆమె లేవటం చూసి, "నైనా, లేచావా సీతూ? ఏం లేదు. మనం సిటీకి వెళ్తున్నాం. ఇక నుంచి నువ్వు అక్కడే ఉండబోతున్నావు. నువ్వు అన్నయ్యతో కలిసి" అని నైనా చెప్తుంటే సీతు అర్థం కానట్టు మొహం పెట్టి, "ఏం మాట్లాడుతున్నారు వికాస్ అన్నయ్య? కార్ ఆపండి. నేను ఇక్కడే దిగేస్తాను" అని కోపంగా అంది. సీతు అప్పుడే ఆమె అనేసరికి గగన్ ఆమె మాటలు విని ల్యాప్టాప్ని నయన చేతికి ఇస్తూ సీతు చెయ్యి పట్టుకొని, "చూడు, ఇప్పటికే చాలా వాగేశావు, చాలా చేసేసావు. ఇక నోరు మూసుకొని నేను చెప్పినట్టు నాతో పాటు ఉండు. అంతే తప్ప ఇలా ఏది పడితే అది వాగుతూ ఉన్నావే అనుకో, చెప్తున్నా బుడంకాయ్ 4 వేస్తాను. చిన్నప్పుడు ఇలాగనే కదా నేను నిన్ను అరిచేవాడిని, కొట్టేవాడిని" అనేసరికి పాత జ్ఞాపకాలను ఆమె ఆ క్షణం గుర్తు చేసుకోవాలి అనుకోవటం లేదు. ఎందుకంటే కోపంగా ఎప్పుడూ అంత కోపం తెచ్చుకొని మాట్లాడిందే లేదు ఆమె. కానీ ఇప్పుడు అవసరమా ఆమెకు అనిపించింది. "అందుకే మీరు నాతో ఆడుకుంటున్నారా? నాకు లోకజ్ఞానం లేదు. నేను దేనికి పనికిరాను. నాకు చదువు లేదు. నాకంటూ డబ్బు లేదు. ఇలాంటి పల్లెటూరు దాన్ని తీసుకెళ్ళి అక్కడ సిటీలో ఏం చేస్తారు? నన్ను ప్రపంచం ఒప్పుకోదు మీరు" అని ఏదో ఆమె అనబోతూ ఉంటే గగన్ కోపంగా, "ఇక నోర్మొయ్, చాలు కానీ, నాకు పక్కన ప్రపంచంతో సంబంధం లేదు" అని అరిచాడు. కానీ సీత వినకుండా, "మీకు నాకు మధ్య ఏ బంధం ఉంది" అని అడిగితే అప్పుడు మీరేం చెప్తారు? "జస్ట్ ఉంచుకుంటున్నా తన ఇంట్లో" అని చెప్తారా? అనేసరికి గగన్కి కోపం వచ్చింది. దాంతో అప్పటికప్పుడు అతడు తన తాతయ్య వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకోవడం కోసం ఒక తాళిని చేయించి దాచిపెట్టి ఉంచారు. అదే ఉదయ్ గగన్కి పంపించిన ఆ తాళి. దానిని ఎన్ని రోజులు అతడు ఎంతో జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చాడు. అతడి దగ్గరే ఒక్క క్షణం సీత అలా చూస్తూ ఉంటే
ఆ తాళిని తీసి ఆమె మెడలో వేసేశాడు. ఒక్క క్షణం అది ఎవరు అక్కడ ఊహించలేదు. కార్ డ్రైవింగ్లో ఉన్న వికాస్ కూడా షాక్ అయి బ్రేక్ వేస్తే నాయన ఇంకా షాక్ అయి అన్నయ్య ఏం చేస్తున్నావు అని అనబోయింది నాయన. కానీ సీత కన్నీళ్లతో ఏడుస్తూ మీరు ఈరోజు ఈ తాళిని నా మెడలో వేసి నన్ను కట్టడి చేయాలి అనుకుంటున్నారా అని కోపంగా అడిగింది. దానికి అతడు ఒక చిరునవ్వు నవ్వి నేనేం అలా అనుకోవటం లేదు. నేను నా భార్యను నిన్ను నా భార్యను చేసుకోవాలి అనుకుంటున్నా. ఇక పక్కన ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నాతో ఎలా అయితే ఉంటావో అది మాత్రమే నాకు కావాలి. ఒకటి గుర్తుపెట్టుకో సీతు, ఎన్ని రోజులు నీ గురించి పూర్తిగా తెలియక నేను పైగా కొన్ని విషయాలు మర్చిపోయా కాబట్టి నీ దగ్గరికి రాలేకపోయా. కానీ ఇప్పుడు అలా కాదు. నీ ప్రతి ఒక్క నీడలో నేను నీకు తోడుగా ఉంటా. ఇది మన కొత్త ప్రపంచం. ఇక నాకు తెలుసు నువ్వు ఆ రాగిణి గురించి భయపడుతున్నావు అని. ఒకటి గుర్తుపెట్టుకో, ఆ రాగిణి నేను దాన్ని శిక్షించాలి అనుకుంటే నిమిషం పని. కానీ తనకు ఇచ్చే నరకం ఎలా అంటే చచ్చేంత వరకు ఆ నరకంలో పడి కుళ్ళి కుళ్ళి నేను ఎందుకు టార్చర్ పెట్టాను అని అది ఏడ్చేలా చేయకపోతే ఇక్కడ నేను గగనే కాదు అనేసరికి ఆమె భయపడుతూనే మరి ఇంటికి వచ్చి నన్ను వెతుకుతుంది కదా ఎక్కడికి వెళ్ళాను అని భయంగా చెప్పింది. ఆమె అమాయకత్వానికి గగన్ నవ్వుతూ అది అక్కడక్కడ ఊరంతా తిరిగి సర్పంచ్ గారి దగ్గరికి ఖచ్చితంగా వెళుతుంది. నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడా. ఒకటి మాట చెప్పా, నీకు నాకు పెళ్ళైపోయింది అని. అందుకే నేను తన్ని తీసుకెళ్తున్నా అని. అదే మాట దానికి చెప్పమని కూడా చెప్పా. ఇక ఆ ఇంట్లో ఉండి ప్రస్తుతానికైతే కొద్ది రోజులు ఆ తర్వాత దాని ఇంటికి కూడా ఆ ఇల్లును కూడా వదిలేసి వెళ్ళిపోమని చెప్పా అని గగన్ అనేసరికి సీతు సంతోషంగా అతని భుజాన్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ అలాగే పడుకుండిపోయింది సీత. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు. నాయన వాళ్ళిద్దరికి దిష్టి తీసి వాళ్ళని కొత్త కప్పుల్లా లోపలికి ఆహ్వానించింది. అక్కడ ఇల్లు చాలా కొత్తగా అన్నీ కొత్త ప్రపంచం ఆమె కొత్తగా కనిపించడం మొదలయ్యాయి. గగన్ మీటింగ్ ఉంది కాబట్టి 2-3 రోజులు ఫుల్గా బిజీ అయిపోయాడు. ఎంత బిజీ అయ్యాడు అంటే ఒక్క క్షణం కూడా ఖాళీ దొరకలేదు గగన్కి మరియు వికాస్కి. ఆ తర్వాత ఒకరోజు కరెక్ట్గా ఆ రోజు ముందే వచ్చేశాడు గగన్. అతడికి ఉండే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆమెకి ఏదైనా హెల్ప్ చేయడం కోసం, ఆమెతో కలిసి టైం స్పెండ్ చేయడం కోసం ముందే వచ్చేశాడు. అలా ముందే వచ్చేసరికి అప్పటికే నాయన కొద్దిసేపు సీతతో మాట్లాడి అప్పుడే ఇంటికి వెళ్ళేది. గగన్ వస్తున్నాడు అని సీతకి నైనా చెప్పింది. ఆమెకు వికాస్ ద్వారా తెలుసు కాబట్టి. దాంతో నైనా ఒక ఐడియా ఇచ్చింది, అందంగా రెడీ కమ్మని చెప్పి. కానీ సీత భయపడుతూ ఉంటే నైనానే ఆమెను రెడీ చేసి అందంగా గదిలో కూర్చోబెట్టింది. దాంతో గగన్ రాగానే ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి వాళ్ళ గదిలోకి వెళ్ళగా అందంగా రెడీ అయిన సీత కనిపించేసరికి ఆమెను ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెను చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను పైకి ఎత్తి తిప్పాడు. ఆమె నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబా దించు అనేసరికి అతడు ఆమె నుదురుపై ముద్దు పెట్టి నువ్వు నన్ను బావా అన్నావా బంగారం అంటూ సంతోషపడిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అన్ని రోజుల కష్టాలు ఒకరికి ఒకరు ఎవరూ లేరు అని అనుకున్న ఆ క్షణాన అదే సమయంలో కలిసిన బంధాలు వాళ్ళవి. దాంతో ఇష్టంగా ముద్దు పెట్టుకుంటూ అతన్ని అల్లుకుపోతూ అతడి జుట్టులోకి వేళ్ళు పోనించి అతన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంది ఆమె. అతడు అంత పిచ్చిగా ఆమెకు అతడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అనుకుంది ఆమె. దాంతో అంతే ఇష్టంగా అతని దగ్గరికి తీసుకొని అతడు ఆమె బాడీ అంతా ముద్దు పెడుతూ ఉంటే స్వర్గంలో తేలిపోతున్నట్టు అనిపించింది ఆమెకు. అతని చేతులు పెనవేసుకుపోతూ ఉంటే అతడి చెయ్యి పడిన ప్రతి ఒక్క చోట స్వర్గాన్ని తలపిస్తూ ఉంటే అందులో ఆమె ఈత కొట్టేస్తూ ఉంటే గగన్ ఆమె ఎద అంతా ముద్దులు పెడుతూ ఆమె ఎదను నోట్లోకి తీసుకొని చప్పరించేస్తూ కొరికేస్తూ
తియ్యటి లవ్ బైట్స్ని ఆమెకు కానుకగా ఇస్తూ ఆమె నడుమంతా ఆమె ముద్దులు పెడుతూ అక్కడ తేనెను పోసి జుర్రుకుంటూ కొరికేస్తూ ఆమెను ఆమె నుంచి వచ్చి ఆ ఆ సౌండ్స్ని ఇంకా అతడిలో మత్తు ఆవహిస్తూ ఉంటే అతడితో ఇష్టంగా పెనవేసుకుపోతూ అతడు ఆమెలోకి చేరుకున్న ఆ క్షణం నొప్పికి భయం వేసి అతన్ని వెనక్కి నెట్టబోయింది. కానీ అతడు ఆమెను అలాగే ముద్దు పెడుతూ అల్లుకుపోతూ ఉండేసరికి ఆమె కూడా అతన్ని దూరం నెట్టలేక నొప్పిని పంటి బిగు నొప్పిని పంటి కింద అణిచిపెడుతూ అతడిలోకి కలిసిపోయింది. ఇద్దరు వేరు కాదు ఒకటే అన్నట్టు ఆ బెడ్పై నిలిచిపోయారు ఇద్దరు. అలా ఎన్నిసార్లు కలిశారో కూడా వాళ్ళకే తెలియనంత డీప్గా కలిశారు. అలా సంతోషంగా ఉన్న అదే టైంలో అతడు ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ ఇంటికి రావడం, కలిసి ఇద్దరు భోజనం చేయడం, ఇద్దరు చాలా సేపు కబుర్లు చెప్పుకోవడం, అతనికి భోజనం తినిపించడం, ఆమెను బయటికి తీసుకెళ్ళడం, లోకజ్ఞానం ఎలా అని, ఫోన్ చేసుకోవడం ఎలా అని, ఆమెకు ఒక్కొక్కటి అన్నీ ఫోన్ నేర్పించడం, నైనా ఆమెకు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కటి నేర్పించడం మొదలుపెట్టారు. ఆమె వచ్చి కూడా 3 నెలల కాలం అయిపోయింది. రాగానే కనీసం కాల్ కూడా చేయలేదు. ఆమె వచ్చింది. ఇంటికి రాగానే తన ఆవులు ఇంట్లో ఉండాల్సిన సీత కనిపించకపోయేసరికి రాగిణికి కడుపు మండిపోయింది. ఊర్లో అందరినీ అడిగితే సర్పంచ్ గారిని అడగమని చెప్పేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. దాంతో ఆయన గగన్ చెప్పినట్టుగా ఆ అమ్మాయికి గగన్‌కి పెళ్ళైపోయింది అని, అలాగే ఆవులన్నింటినీ అమ్మేశాడు అని చెప్పేసరికి సగం ప్రాణం అక్కడే చచ్చేంత కడుపు మండిపోయింది. కానీ గగన్ ఇల్లు ఎక్కడో తెలిసినా కూడా అతని దగ్గరికి వెళ్ళి గొడవపడి అడగాలి అని రాగిణి అనుకోలేదు. ఎందుకంటే అతను చాలా డేంజరస్ అని ఆమె చాలాసార్లు వింది. అందుకని ఎన్ని రోజులు సీతను వాళ్ళ దగ్గర నుంచి దాచేస్తూ వచ్చింది. అలా కాలం గడుస్తూ ఒకరోజు సీత నైనా ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి వచ్చారు. నైనా తన ఇంటికి వెళ్తే సీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సీత ఇంట్లోకి రాగానే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూస్తూ గుమ్మం దగ్గర ఆగిపోయింది. చూస్తూ షాక్లో అలాగే ఉండిపోయింది. అక్కడ ఒక అమ్మాయి వచ్చి గగన్ మెడ చుట్టూ చేతులు వేసి అతడు నుదురుపై ముద్దు పెట్టి, ఐ లవ్ యూ గగన్, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి. నాకు తెలుసు నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటావని అని నవ్వుతూ ఏదేదో పొగరుగా కొంచెం వాగుతూ ఉంది. ఆ విషయం సీత జీర్ణించుకోలేకపోయింది. కన్నీళ్లతో కనీసం లోపలికి వచ్చి గగన్కి కూడా కనిపించకుండా అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసి ఆ రోజంతా దాదాపు ఈవినింగ్ దాకా పార్క్లోనే ఉంది ఏడుస్తూ. ఇక ఆమె ఇంటికి రాకపోయేసరికి గగన్ నైనాకి కాల్ చేశాడు. నైనా తన ఇంటికి వచ్చేసింది చాలాసేపే అవ్వడంతో, దాంతో సీత కూడా వచ్చేసింది అని చెప్పడంతో గగన్ సీసీటీవీ ఫొటేజ్ చెక్ చేయగా ఆమె చూసింది అని గుర్తుకు తెచ్చుకొని కొంచెం షాక్ అయ్యి అప్పుడు ఆమె దగ్గరికి పరుగు తీశాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. వెతికి పిచ్చోడిలా వెతికాడు. అప్పుడు ఆమె ఊరికి వెళ్ళింది అని తెలిసి అతడు కూడా ఆమె వెంటే వెళ్ళాడు. కానీ అతడు అన్నీ కనుక్కొని వెళ్ళేసరికి రాగిని ఆమెకి ఇంకో పెళ్లి చేస్తూ ఉంది. పైగా సీత ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఆ ముందు రోజు ఆమె నీరసంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాడు గగన్. డాక్టర్ సీత వెళ్ళిపోయే రోజు రిపోర్ట్స్ పంపించి గగన్‌తో ఫోన్లో మాట్లాడి చెప్పారు. అలాగే ఆమె చాలా వీక్గా ఉంది అని. ఇలా అన్ని విషయాలు, ఇన్ని సంవత్సరాలు సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల ఆమె చాలా వీక్గా అయిపోవడం, అవి అన్నీ చెప్పడంతో ఆమెకు అప్పటికప్పుడు ఫుడ్ పెట్టించి వాటర్ తాపి టాబ్లెట్స్ కూడా వేశాడు గగన్. అక్కడ కామేశంతో పెళ్లి జరుగుతున్న ఆ సిచ్యువేషన్ గగన్ అసలు జీర్ణించుకోలేకపోయాడు. అప్పటికప్పుడు రాగిణిని చంపేద్దామని అతడు అనుకున్నాడు. కానీ అలా చెయ్యకూడదు. అది సీతను పెట్టిన నరకం చూడాలి. అందుకని కామేశం గురించి ఆల్రెడీ చాలా ఎంక్వైరీ చేశాడు. దానికి తగిన శిక్ష పడాలి కాబట్టే గగన్ అలా రాగిణిని కామేశానికి ఇచ్చి పెళ్లి చేశాడు. పాస్ట్ నుంచి ప్రజెంట్కి వస్తే వాళ్ళిద్దరూ ఆ చాపర్లో కూర్చొని
అలాగే ఉన్నారు. కానీ గగన్ ఆమె మీద కోపం వచ్చి ఆ క్షణం ఏం మాట్లాడలేదు. సీత భయపడిపోతూ అతడు అతడి చేతిని చుట్టేసి పడుకుంది భయంతో. ఆ తర్వాత చాలాసేపటి ప్రయాణం తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఆమెను చూశారు నైనా. సంతోషంగా సీతను హత్తుకొని తర్వాత సీత సీతను నైనా మరియు వికాస్ ఆమె ఎందుకు ఊరికి వెళ్ళిందో అవి అడగటానికి చాలా ట్రై చేశారు. కానీ ఆమె చెప్పకపోయేసరికి కొంచెం నైనానే గట్టిగా అలా వెళ్తే ఎలా వదినా? అన్నయ్య ఎంత బాధపడతాడో తెలుసా నీ గురించి అని నైనా అనేసరికి దాంతో సీత కోపంగా వచ్చి మీ అన్నయ్య ఇలా ఒక అమ్మాయిని హక్ చేసుకొని ఆ అమ్మాయిని ముద్దు పెడుతూ ఉంటే ఇంట్లో సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అని ఏదో కోపంగా ఆ కోపంలోనే ఏదో వాగేసింది. గగన్ కోపంగా ఫ్లవర్ వాజ్‌ని విసిరికొట్టి ఇంకెవరైనా నీ ప్లేస్‌లో ఉంటే చంపేసేవాడిని సీతూ. నువ్వు కాబట్టే బ్రతికిపోయావు. ఏదైనా తొందరపాటులో నీకు నువ్వే డెసిషన్ తీసుకుంటావా? నిజం చెప్పాలంటే అలా ఎప్పుడూ నేను తీసుకుంటూ ఉంటాను తొందరపాటులో. కానీ నీకన్నా నేను చాలా బెటర్ అని ఈ క్షణం అనిపిస్తుంది. తను ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని నిజమే. కానీ నేను ఆ అమ్మాయిని ప్రేమని యాక్సెప్ట్ చేశానా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే నేను అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటానే? నేను నిన్ను పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటే చాలా చేసేవాడిని. కానీ నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయావు సీతూ. ఒకవేళ నీకు కడుపులో ఉన్న బిడ్డ కానీ ఏదైనా అయి ఉంటే నేను బ్రతికున్నా చచ్చిన వాడితో సమానం అని గగన్ కోపంగా చెప్తూ ఉంటే అతని నోటిపై చెయ్యి పెట్టి అడ్డుపెట్టి సారీ బావా, కావాలని చెయ్యలేదు. నిన్నొక అమ్మాయితో కలిసి ఉండటం చూసి అది అంతా అది అంతా చూసి తట్టుకోలేకపోయాను. బాధ, కోపం అన్నీ వచ్చాయి అని ఆమె చెప్పేసరికి అతడికి కూడా బాధేసింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అని తెలియక గగన్ టెన్షన్తో భయం వేసి చాలా వెతికాడు పిచ్చోడిలా. ఇప్పుడు ఆమె అతడి దగ్గరికి వచ్చేసరికి ఊపిరి ఆడడం కూడా ఊపిరి ఆడకుండా గట్టిగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఇక నుంచి ఎక్కడికి వెళ్ళకు. నువ్వు వెళ్తే నన్ను కూడా నీతో పాటు తీసుకుపో. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలు వేసినా అన్నీ చూసుకుంటూ నేను కాపాడుకుంటా. నీ వెంటే ఉంటా. ఏది ఏమైనా మా ముసలోడు ఒకసారి ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఇవాళ ఇలా అర్థమయ్యింది. సంతోషమైన ఈ కథ ఇలా కంచెకి చేరింది వాళ్ళ నవ్వులతో. అందరూ వినేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ 2000 మంది వింటూ ఉంటే 150 కూడా లైక్స్ ఇవ్వటం లేదు. ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. మన కథ ఎలా ఉందో పూర్తిగా వినేసి వెళ్ళిపోకుండా